హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఏ టైంలో చూస్తే అప్పటి నుంచే ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందన్నమాట. ఇది టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్. మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీ. ఈరోజు టాపిక్ ఏమిటంటే, ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది, తన లైఫ్లో ఏం జరుగుతుంది, ఈ వ్యక్తి మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారా లేదా, మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు ప్రజెంట్, లేదు అంటే మిమ్మల్ని చీట్ చేసినందుకు ఈ వ్యక్తి ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. ఇది రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా, సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా, ఎలాంటి పరిస్థితిలో మీ రిలేషన్ ఉన్నా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి. మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ని మాత్రమే తీసుకోండి. ఎందుకు అంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి పూర్తిగా మీకు రిజనేట్ అవ్వాలి అని లేదు, పూర్తిగా మీకు కనెక్ట్ అవ్వాలి అని లేదు. కాబట్టి మీకు మ్యాచ్ అయిన పాయింట్స్ని, మెసేజెస్ని మాత్రమే తీసుకోండి. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ మనసులో తలుచుకోండి. అలాగే మీ నేమ్ని కూడా యాడ్ చేసి ప్రశాంతంగా, ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా కళ్ళు మూసుకుని పాజిటివ్ ఎనర్జీతో మీ పర్సన్కి మీకు మధ్య జరిగిన స్వీట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని తలుచుకుంటూ మీ నేమ్స్ని కూడా యాడ్ చేసి తలుచుకోండి. దానివల్ల ఈ ఎనర్జీ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి స్టార్టింగ్ 7 of Wands energy, Knight of Wands, Seven of Cups energy, 5 of Wands energy, commitment. ఎక్కువగా వ్యాండ్స్ ఎనర్జీ, యాక్షన్ మూమెంట్ ఎనర్జీ కనిపిస్తుంది అనమాట. 8 of Cups ఎనర్జీ, 6 of Wands, the Moon, 3 of Wands, 6 of Pentacles, 4 of Wands, 6 of Cups energy, High Priestess, Page of Pentacles, Temperance, Ace of Wands, బాటమ్ ఆఫ్ ద డెక్ 5 of Cups ఎనర్జీ. ఎక్కువగా
వ్యాన్స్ ఎనర్జీ కనిపిస్తుంది అనమాట. యాక్షన్ మూమెంట్ అంటే మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది ఈ ఎనర్జీలో 99% కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మీ మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు. ఇక్కడ రిలేషన్ పరంగా ప్రజెంట్ స్టక్ అయిపోయిన ఎనర్జీ కనిపిస్తుంది అనమాట. అంటే పాస్ట్ నుంచి కూడా రిలేషన్ పరంగా సపరేషన్లో ఉన్నవాళ్ళు, అలాగే ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు రిలేషన్లో కొంచెం మీ మధ్య గ్యాప్ రావడం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా స్టక్ అయిపోవడం ఇలాంటి ఎనర్జీ కనిపిస్తుంది. మీ పర్సన్ అయితే 99% యాక్షన్ తీసుకునేది కనిపిస్తుంది అనమాట ఈ ఎనర్జీలోని. ఇక్కడ అన్నీ కూడా యాక్షన్ మూమెంట్స్, వ్యాన్స్ ఎనర్జీయే వచ్చాయి. చాలా ఎమోషనల్ అవుతున్నారు, ఎమోషనల్గా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు, యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీలో ఉన్నారనమాట ఈ ప్రజెంట్ మీ పర్సన్ అయితే. ఓకే, ఇక్కడ మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఎనర్జీస్లో తను డిపెండ్ చేసుకోలేని స్థితిలో ఉన్నారు. మీ పర్సన్ ఏ కారణం చేత అయితే మిమ్మల్ని దూరం పెట్టారో తన సేఫ్టీ గురించి, అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ని నిలదీస్తుంటే ఈ వ్యక్తి మీకు ఆన్సర్స్ చేయలేక తన సేఫ్టీ గురించి, తను డిపెండ్ చేసుకోవడం గురించి అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ కమిట్మెంట్ విషయం గురించి అవ్వచ్చు. ఇలా కొన్ని కారణాల వల్ల ఈ వ్యక్తి ఏంటంటే తన సేఫ్టీ చూసుకున్నారు, తను డిపెండ్ చేసుకున్నారు ఈ వ్యక్తి. కానీ ఇప్పుడు మీ పర్సన్ వల్ల కావట్లేదు. ఈ వ్యక్తి తన సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నప్పటికీ కూడా మీ పర్సన్ చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ. ఇప్పుడు వరకు కూడా మీ పర్సన్ ఏంటంటే చాలా వరకు స్ట్రాంగ్గా, ప్రాక్టికల్గా తన స్వార్థం చూసుకున్నారు, మిమ్మల్ని ఫేస్ చేయలేకపోయారు. ఎందుకు అంటే ఇక్కడ తను చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో ఆ బిహేవియర్ వల్ల మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఫేస్ చేయాలి అంటే ఈ వ్యక్తి వల్ల కాలేదు. కాబట్టి తను డిపెండ్ చేసుకుంటూనే ఉండిపోయారు ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ. మీ నుంచి దూరంగా ఉండడం, మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోకుండా స్టక్ చేయడం మీ పర్సన్ వల్ల కావట్లేదు. కాబట్టి అన్నీ కూడా వ్యాన్స్ ఎనర్జీ వచ్చాయి. ఈ వ్యక్తి అయితే కన్ఫర్మ్గా యాక్షన్ తీసుకునే ఎనర్జీ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీ పర్సన్ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా, అంటే తన చుట్టూ తనకి కావలసిన వాళ్ళు ఉన్నారు, థర్డ్ పర్సన్స్ ఉన్నారు, ఇలా చాలా వరకు తనకి కావలసినవన్నీ తన చుట్టూ ఉన్నా కూడా ఈ వ్యక్తికి మీ వాల్యూ ఏంటి అనేది ఇప్పుడు అర్థమైందనమాట. మీరు లేకపోతే మీ పర్సన్కి అసలు లైఫ్లో ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. మీ పర్సన్ లైఫ్ ఎలా చేంజ్ అయిపోతుందో ఈ వ్యక్తికి తెలియట్లేదు. ఈ వ్యక్తి మీకన్నా యాక్షన్ తీసుకోకుండా స్టక్ చేసినందుకు రిలేషన్ని చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఎమోషన్స్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారనమాట. తన ఆలోచన అంతా, తన ధ్యాస అంతా, దృష్టి అంతా మీ మీదే. 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ వ్యక్తి తన లైఫ్కి కావాల్సినవన్నీ తన చుట్టూ ఉన్నప్పటికీ తన ధ్యాస అంతా కూడా మీ గురించే. మీ ఎమోషన్స్ నుంచి ఈ వ్యక్తి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ప్రజెంట్ ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారు. ఇక్కడ మీకు మీ పర్సన్కి ప్రజెంట్ మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు, అన్ఎక్స్పెక్టెడ్ బ్రేక్, లేదు అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇలాంటివి ఉండొచ్చు. లేదు అంటే మీ పర్సన్ ఏంటంటే పంతానికి పోయి మొండితనంతో పట్టుదలగా మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా, లేదు అంటే అదర్ పర్సన్స్కి ఇంపార్టెంట్ ఇచ్చి, ఇక్కడ మల్టిపుల్ చాయిసెస్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మీ పర్సన్ ఏది ఆలోచించుకోవాలో తెలియక మీ విషయంలో ఈ వ్యక్తి ఏంటంటే సీరియస్గా రిలేషన్ని కంటిన్యూ చేయలేదు. ఎందుకు అంటే ఈ వ్యక్తికి క్లారిటీ లేదు కాబట్టి. ఇక్కడ కమిట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే దాటేస్తూ వచ్చేవారు. లేదు అంటే ఇక్కడ చాలా వరకు మీ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశంతో లేరు. ఎందుకంటే తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. అది కెరియరా, ఫ్యామిలీనా, అదర్ పర్సన్సా ఏదైనా కూడా అవ్వచ్చు. అంత సీరియస్గా తీసుకోలేదు. మీరు మీ పర్సన్ విషయంలో సీరియస్గా తీసుకున్నారు, ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే అంత సీరియస్గా తీసుకోలేదు. మీ రిలేషన్ ఎంతవరకు కంటిన్యూ అయితే అంతవరకు అనే విధంగా ఈ వ్యక్తి
ఆలోచించారు. కాబట్టి మీ పర్సన్ ఎక్కువగా యాక్షన్ మూమెంట్ కూడా తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా. ఎటువంటి ఎఫర్ట్స్ కూడా పెట్టలేదు మీ రిలేషన్ పరంగా. అంటే రిలేషన్ అనేది బ్రేక్ అయినప్పుడు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరే ఎఫర్ట్స్ పెట్టడం, ఈ రిలేషన్ ఏదో ఒక రకంగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయడం. అంటే రిలేషన్ పరంగా మీరు స్టాండ్ తీసుకునేవారు, మీరు కమిట్ అయ్యారు మీ పర్సన్కి. కానీ మీ పర్సన్ కమిట్ అవ్వలేదు. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ వ్యక్తి మీతో ఉన్న రిలేషన్ని లైట్ తీసుకున్నారు. తన గురించి మాత్రమే ఆలోచించుకున్నారు, తన సేఫ్టీ గురించి మాత్రమే ఆలోచించారు. కానీ ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీ వాల్యూ అనేది వ్యక్తికి అర్థమవుతుంది. తను మీ ఆలోచనల నుంచి, మీ ఎమోషన్స్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మీ మధ్య ఈ సపరేషన్ ఏదైతే వచ్చిందో, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైతే స్టక్ అయిపోయిందో, కమ్యూనికేషన్ అవ్వచ్చు, రిలేషన్ అవ్వచ్చు, ఈ వ్యక్తి మీ ఎమోషన్స్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు అనిపిస్తుంది ఈ వ్యక్తికి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి, ఈ వ్యక్తి మీకు దూరంగా ఉండలేరు. ఆ నిజాలన్నీ ఈ వ్యక్తికి ఇప్పుడు అర్థమవుతున్నాయి అన్నమాట. మీరు యాక్షన్ తీసుకుంటారేమో, మీ పర్సన్కి మీరు కాలర్ మెసేజ్ చేస్తారేమో, మీ సైడ్ నుంచి ఏమైనా ఎఫర్ట్స్ వస్తాయేమో అని ఈ వ్యక్తి ఎదురు చూస్తున్నారు. బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు, కానీ తన మనసులో మీ ఎమోషన్స్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి ఈ వ్యక్తి ఎదురు చూపులు. మీరేమైనా వస్తారేమో, మీరేమైనా తన్ని కాంటాక్ట్ అవుతారేమో, ఇలా ఈ వ్యక్తి ఎదురు చూస్తున్నారనమాట ఈ ప్రెజెంట్ ఎనర్జీస్లో. వ్యాన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఎనర్జీస్లో మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు, యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. 6 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ, 5 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ. ఇక్కడ మీకు మీ పర్సన్కి కూడా కొంతమంది టాక్సిక్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. ఎందుకు అంటే ఈ వ్యక్తికి మీ గురించి చెప్పుడుగొట్టి మాటలు చెప్పడం కానీ, మీ మీద ఈ వ్యక్తికి నెగిటివ్గా చెప్పడం కానీ, అలాగే ఇక్కడ మీకు కూడా మీ పర్సన్ గురించి చెడుగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా మీరు మీ పర్సన్పై ఉన్న నమ్మకంతో అవేమీ మీరు వినలేదు, కానీ మీ పర్సన్ విన్నారు. కొంతమంది టాక్సిక్ పర్సన్స్ ట్రాప్లో పడ్డారు ఈ వ్యక్తి, వాళ్ళ మాటలకి బానిస అయిపోయారు ఈ వ్యక్తి. కాబట్టి మీ పర్సన్కి ఇప్పటి వరకు కూడా ఎటువంటి క్లారిటీ లేదు. ఇక్కడ తన చుట్టూ మల్టిపుల్ చాయిసెస్ ఉండడం వల్ల ఈ వ్యక్తి మీ విషయంలో తను ఎంతవరకు జెన్యున్గా ఉన్నారు అనేది కూడా ఈ వ్యక్తికి క్లారిటీ లేదు, ఒక అయోమయం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది మీకు మీ పర్సన్కి మధ్య ఈ అన్ఎక్స్పెక్టెడ్ గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యక్తికి మీరంటే ఎంత లవ్ ఉంది, మీరు లేకపోతే మీ పర్సన్ ఎంత ఎమోషనల్ అవుతారు అనేది ఈ వ్యక్తికి అర్థమవుతుందన్నమాట. ఎందుకు అంటే ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో తన చుట్టూ ఎంతమంది ఉన్నా ఈ వ్యక్తి ఏదో కోల్పోయిన ఫీలింగ్, మీ ఎమోషన్స్ నుంచి ఈ వ్యక్తి బయటకు రాలేకపోతున్నారు. ఎంత ప్రయత్నం చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా తన వల్ల అవ్వట్లేదు. ప్రశాంతత లేదు ఈ వ్యక్తికి. వేరే అదర్ పర్సన్స్ మాటలు విన్నప్పుడు ఈ వ్యక్తికి హ్యాపీగా అనిపించింది. వేరే అదర్ పర్సన్స్ ట్రాప్లో పడినప్పుడు, వాళ్ళ మాయలో పడినప్పుడు ఈ వ్యక్తి హ్యాపీగానే ఉన్నారు, ఎంజాయ్ చేశారు. మీ వాల్యూ అప్పుడు ఈ వ్యక్తికి అర్థం కాలేదు. ఎందుకు అంటే మీరు ఎఫర్ట్స్ పెడుతూ వచ్చారు కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని, మీ ఎఫర్ట్స్ని లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది. ఎందుకు అంటే తనకి నచ్చిన లైఫ్ తన చేతుల్లో ఉన్నప్పటికీ చాలా వరకు కొంతమంది పర్సన్స్ మీ పర్సన్ చుట్టూ ఉన్నప్పటికీ ఈ వ్యక్తికి అయోమయం, ఏదో గందరగోళం, లైఫ్లో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్, క్లారిటీ లేదు ఈ వ్యక్తికి. అలా ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారనమాట.
మీ మీద మీ పర్సన్కి ఎంత బాధ ఉంది, మీ మీద మీ పర్సన్ ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారనేది ఈ వ్యక్తికి ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఈ వ్యక్తి అనుకున్నారు చాలా ఈజీగా మీ ఆలోచన నుంచి ఈ వ్యక్తి మూవ్ ఆన్ అవ్వచ్చు, మీ ఎమోషన్స్ నుంచి మూవ్ ఆన్ అవ్వచ్చు అనుకున్నారు. కానీ మీ పర్సన్కి తెలియకుండానే మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు అదే ఈ వ్యక్తి బాధపడుతున్నారనమాట, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. యాక్షన్ మూమెంట్ తీసుకోకుండా ఈ వ్యక్తి తన్ని తను స్ట్రాంగ్ చేసుకోవడం అనేది ఈ వ్యక్తికి చాలా భారంగా అనిపిస్తుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ ఎనర్జీస్ అన్నీ కూడా వ్యాన్స్ ఎనర్జీ, కప్స్ ఎనర్జీ వచ్చాయి అన్నమాట. త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నా, లేదు అంటే వాళ్ళు మీ పర్సన్తో ఎంత ఇష్టంగా ఉన్నా ఈ వ్యక్తి మనసు మిమ్మల్నే కోరుకుంటుంది, మీరే కావాలి అనుకుంటుంది. ఎందుకు అంటే మీరు లేని లోటు ఈ వ్యక్తికి అర్థమవుతుంది. ఎప్పుడైతే మీ మధ్య యాక్షన్ మూమెంట్ అనేది స్టక్ అయిపోయిందో ఈ వ్యక్తికి మీరు లేని లోటు ఏంటి అనేది ఈ వ్యక్తికి అర్థమైందనమాట. హ్యాపీగా ఉండలేరు. వాళ్ళతో ఉన్నా కూడా, వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటున్నా కూడా తన మనసు మీ గురించే ఆలోచిస్తుంది, మీ గురించే ఫీల్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ. తన లైఫ్లో నమ్మకమైన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే చీట్ చేసే వాళ్ళు ఉండొచ్చు, టాక్సిక్ పర్సన్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తి మనసంతా కూడా మీ గురించే ఆలోచిస్తుంది, మీ గురించే ఫీల్ అవుతుంది. అంటే ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు, ఇక్కడ ఫీల్ అవుతున్నారు, చూస్తున్నారు కదా. కానీ తన దగ్గర ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదు. సేమ్ మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా ప్రజెంట్ అలాగే ఉంది. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే తన లైఫ్లో ఎవరున్నా వాళ్ళతో హ్యాపీగా ఈ వ్యక్తి టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. చాలా డల్గా అనిపిస్తుంది వ్యక్తికి. బయటికి నవ్వుతున్నారు, యాక్ట్ చేస్తున్నారు హ్యాపీగా ఉన్నట్టు వాళ్ళ దగ్గర, కానీ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మీ విషయంలో మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకుంటేనే, మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటారు ఈ వ్యక్తి. ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ తన లైఫ్లో ఉన్న వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ. గొడవలు పడుతున్నారు అనేది కనిపిస్తుంది అన్నమాట. ఎందుకు అంటే అలాంటి వ్యక్తుల గురించి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి మీలాంటి పర్సన్ని దూరం చేసుకున్నారు, వాళ్ళ మాటల్ని నమ్మి. అలాంటి వ్యక్తుల వల్ల మీలాంటి పర్సన్ దూరం అయిపోయారు అనే బాధతో మీ పర్సన్ వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ. ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళతో మీ పర్సన్ ఆర్గ్యూ చేస్తున్నారనమాట. ఎందుకు అంటే ఈ వ్యక్తికి హ్యాపీనెస్ లేదు, వాళ్ళ నుంచి ఏదో ఒక రకంగా బయటపడాలి కాబట్టి ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మీ పర్సన్. అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ గురించి వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. అంటే మీ గురించి ఎందుకు చెడుగా చెప్పారు అనే విధంగా వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు, వాళ్ళని నిలదీస్తున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే తన లైఫ్లో ఉన్న వాళ్ళతో మీ పర్సన్ అయితే ఫైట్ చేస్తున్నారు అనేది ఈ ఎనర్జీలో వచ్చిందనమాట. యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీస్తో మీ పర్సన్ అయితే ఉన్నారు. ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ, కమిట్మెంట్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీ మధ్య ఏవైనా ఇబ్బందులున్నా, అడ్డంకులున్నా, అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్, కెరియర్, సొసైటీ, మనీ, అలాగే ఇక్కడ ఫ్యామిలీ, ఇలాంటివి ఏవైతే అడ్డంకులు ఉన్నాయని చెప్పి వ్యక్తి మీ రిలేషన్ పరంగా బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి మిమ్మల్ని, మీ రిలేషన్ని వ్యక్తి సీరియస్గా తీసుకోలేదో ఇప్పుడు అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీలాంటి పర్సన్ని దూరం చేసుకోకూడదు, మిమ్మల్ని మిస్ అవ్వకూడదు అనే విధంగా ఈ వ్యక్తి ఈ ప్రజెంట్ ఎమోషనల్ అవుతున్నారనమాట. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే ఇలానే ఫీల్ అవుతున్నారు, తన ఎనర్జీస్ ఇలానే ఉన్నాయి. చాలా ఎమోషనల్ అవుతున్నారు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఎక్కువగా మీ లైఫ్లోకి రావడం కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వడం అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. ఈ వ్యక్తి ఎలాంటి పరిస్థితులనైనా కూడా ఎదుర్కొని మళ్ళీ మీతో పాస్ట్ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఈ వ్యక్తికి ఇప్పటి వరకు కూడా మీ మీద ఎంత లవ్ ఉంది, ఏ విధంగా ఎమోషనల్ అవుతారు, మీరు లేకపోతే మీ పర్సన్ ఉండగలరు అనుకున్నారు కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నారు, ఇలాంటి నిజాలు అన్నీ కూడా బయటికి వచ్చాయన్నమాట. ఐ ఫ్రిస్టేట్స్ ఎనర్జీ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడ్డాయి. మీరు ఎప్పుడైతే మీ పర్సన్ విషయంలో ఎఫర్ట్స్ పెట్టడం మానేశారో, మీ మధ్య ఎప్పుడైతే గ్యాప్ మొదలయ్యిందో ఈ వ్యక్తి తన మనసులో దాచిపెట్టుకున్న ఫీలింగ్స్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి అన్నమాట. ఒకటి అంటే ఈ వ్యక్తి మీ గురించి ఎంత ఎమోషనల్ అవుతున్నారో, ఎంత మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో, మీ మీద ఎంత లవ్ ఎఫెక్షన్ అనేది ఈ వ్యక్తి ఫీల్ అయ్యారో ఈ వ్యక్తికే తెలియనివి ఈ వ్యక్తికి అర్థమవుతున్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పటి వరకు కూడా మీ పర్సన్కి మీ మీద ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా, అలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏమనుకున్నారు అంటే వాటిల్ని దాచిపెట్టారు. బయటికి నాకు ఎమోషన్స్ లేవు, నేను హ్యాపీగా ఉంటాను, నా లైఫ్లో ఉన్న వాళ్ళతో నాకు చాలా హ్యాపీనెస్ లైఫ్ ఉంటుంది, ఇలానే ఈ వ్యక్తి ఫీల్ అయ్యారు. అంటే ఈ వ్యక్తికే అర్థం కాలేదు, ఈ వ్యక్తి తెలుసుకోలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తికి. ఒక్కొక్క ఎమోషన్స్ బయటకు వస్తున్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇంత ఎమోషనల్ అవుతూ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు, అలాంటి ఎనర్జీలో ఉన్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఈ వ్యక్తికి తెలియకుండానే మీ మీద డిపెండ్ అయిపోయి ఉన్నారు. ఈ వ్యక్తికి ఇప్పటి వరకు కూడా అర్థం అవ్వలేదు మీ మీద ఎంత ఎమోషనల్గా డిపెండ్ అయ్యి ఉన్నారో. ఈ వ్యక్తికి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట మీ పర్సన్. ఎప్పుడు కూడా మీ రిలేషన్ పరంగా ఎలాంటి సమతుల్యత లేదు. అంటే మీరే మీ పర్సన్ విషయంలో ఎఫర్ట్స్ పెట్టడం, లవ్ చూపించడం అన్నీ మీరే చేశారు, కానీ మీ పర్సన్ సైడ్ నుంచి 1% కూడా ఎఫర్ట్స్ పెట్టలేదు. అవన్నీ ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థం కావట్లేదన్నమాట, నేను నా పర్సన్ విషయంలో ఇంత ఎలా డిపెండ్ అయిపోయానా, ఎమోషనల్గా అంతగా కనెక్ట్ అయిపోయానా నాకు తెలియకుండానే. ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదే నా పర్సన్ విషయంలో ఇంత ఎమోషనల్ అవుతున్నాను అనే విషయం. మా మధ్య ఈ యాక్షన్ మూమెంట్ ఏదైతే ఉందో అది స్టక్ అయిపోయిన తర్వాతే నాకు ఇంత బాధ కలుగుతుంది, ఇంత ఎమోషనల్ అవుతున్నాను. నిజంగా నా పర్సనల్ లైఫ్లో నుంచి నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను ఎమోషనల్గా. ఇలా ఆలోచనలో పడ్డారు, ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి. ఎందుకు అంటే ఈ వ్యక్తికి తనకి తెలియని విషయాలన్నీ కూడా ఈ వ్యక్తికి ఇప్పుడు తెలుస్తున్నాయి అన్నమాట. ఈ వ్యక్తి ఏదో అనుకున్నారు కానీ తనకి తెలియకుండానే మీ మీద ఎమోషనల్గా డిపెండ్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మీతో రిలేషన్ కావాలి అనుకుంటున్నారు ఈ వ్యక్తి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. మీ లైఫ్లోకి రావాలి, మళ్ళీ మీతో ఉన్న రిలేషన్ని గ్రోత్ చేయాలి. ఇప్పుడు మీ సైడ్ నుంచి కాదు, మీ పర్సన్ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టాలి. మళ్ళీ మీ పర్సన్ ఎఫర్ట్స్ పెడితేనే మీ రిలేషన్ అనేది 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఫాస్ట్లో ఎలాంటి బాండింగ్ ఉండేది మీ మధ్య, అలా స్టార్ట్ అవుతుంది మీ రిలేషన్. కాబట్టి మీ పర్సన్ అయితే మళ్ళీ మీతో రిలేషన్ అనేది కావాలి అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు చాలా బలంగా. మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీ మధ్య ఉన్న రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయబోతున్నారు.
అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. యాక్షన్ తీసుకోబోతున్నారు. అన్నీ కూడా యాక్షన్ మూమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా ఫాస్ట్గా మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కమ్యూనికేషన్ రిలేషన్ ఏదైనా కూడా మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది. మళ్ళీ మీ రిలేషన్లో మీరు వెలుగు చూడబోతున్నారన్నమాట. ఎందుకు అంటే మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని మిస్ చేసుకోవడం అసలు ఇష్టపడట్లేదు. ఈ వ్యక్తి ఇప్పటి వరకు కూడా తెలుసుకోలేకపోయారు. తనకు తెలియకుండానే మీ మీద ఎమోషనల్గా డిపెండ్ అయిపోయి ఉన్నారు. మీరు లేకపోతే మీ పర్సన్ లైఫ్ అనేది ముందుకు వెళ్ళదు. ఇలా ఎమోషనల్ అవుతూ ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవ్వాలి అనే నిజాన్ని ఇప్పుడు తెలుసుకున్నారు. మీ పర్సన్ యాక్షన్ ఎప్పటికల్లా తీసుకోవచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, చాలా బాధంగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చీట్ చేసినందుకు, మీ నుంచి వాకౌట్ అయిపోయినందుకు ఈ వ్యక్తి చాలా బాధంగా ఫీల్ అవుతున్నారనమాట ప్రజెంట్ ఎనర్జీస్లోని. ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ, సోర్స్ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ వర్తిస్తుంది. అన్ని ఎనర్జీస్ కూడా వచ్చాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ వ్యక్తి ఎలాంటి వర్క్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఈ వ్యక్తి చాలా భారంగా, చాలా అంటే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చీట్ చేసినందుకు, మీ నుంచి వాకౌట్ అయిపోయినందుకు ఈ వ్యక్తికి ప్రశాంతత లేదు. దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటున్నారు కానీ దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. మీ ఆలోచనలే వస్తున్నాయి అన్నమాట ఈ వ్యక్తికి. కింగ్ ఆఫ్ పెంటికల్స్, అయినా కూడా కొంచెం ఈ వ్యక్తి ఏంటంటే ఇంత ఎమోషనల్గా ఇంతలా యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీలో ఉన్నా కూడా ఇంకా కొన్ని కారణాల వల్ల ఈ వ్యక్తి ఆలోచనలో ఉన్నారనమాట. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే కొంచెం సొసైటీ, ఫ్యామిలీ ఇలా కొన్ని కనిపిస్తున్నాయి. లేదు అంటే తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, కొంచెం టైం పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ యూనివర్స్ అయితే మనకి యాక్షన్ మూమెంట్కి అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. 99% కనిపిస్తుంది. కానీ ఇక్కడ కొంచెం తన లైఫ్లో ఉన్న వాళ్ళు టాక్సిక్ పర్సన్స్ అని ఈ వ్యక్తికి తెలుసు. బట్ ఇక్కడ కొంచెం ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ నుంచి బయటకు రావడానికి ధైర్యం చేయలేకపోతున్నారనమాట. అలాగే ఇక్కడ మీ పర్సన్కి మీ ముందుకు రావడానికి కూడా తన ముఖం చల్లట్లేదు. ఎందుకు అంటే పాస్ట్లో ఈ వ్యక్తి మీరు అవసరం లేదు, మీరు లేకపోయినా తన లైఫ్ అనేది బాగుంటుంది, తన లైఫ్లో అన్నీ ఉన్నాయి. 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, ఇలా తన స్వార్థం గురించి ఆలోచించుకున్నారు కదా. ఇప్పుడు ఈ వ్యక్తి తన లైఫ్లో ఉన్న వాళ్ళు టాక్సిక్ పర్సన్స్ అని తెలుసుకున్న తర్వాత మీ లైఫ్లోకి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. ఆ బాధ కూడా ఈ వ్యక్తిలో కనిపిస్తుంది. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి ఏదైనా కూడా కొంచెం టైం తీసుకుని నిదానంగా యాక్షన్ తీసుకోవాలి, కంగారు పడకూడదు అనే విధంగా ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వస్తే తన లైఫ్లో ఉన్నవాళ్ళు మీ పర్సన్తో ఫైట్ చేయడం వల్ల మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చారు అని మీరు అనుకోకూడదు. ఈ వ్యక్తి మీ వాల్యూ తెలుసుకుని మీ మీద లవ్ తోటే ఈ వ్యక్తి వచ్చారు అనే నిజాన్ని మీరు తెలుసుకోవాలి. కాబట్టి కొంచెం టైం తీసుకుని రావాలి అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్లో అలానే బిహేవియర్ చేశారు కదా, మీ రిలేషన్ పరంగా ఎక్కడ కూడా సీరియస్గా లేరు కదా, అదే ఇప్పుడు ఆపుతుందనమాట ఈ వ్యక్తిని రానివ్వకుండా. చూస్తున్నారు కదా, కన్ఫ్యూజనెస్ ఆలోచనలో ఉన్నారు ఈ వ్యక్తి.
తన పాస్ట్లో ఏదైతే మొండితనం, ఎంపరర్ ఎనర్జీ, అదే ఇప్పుడు మీ పర్సన్ని ఫాస్ట్గా యాక్షన్ తీసుకొనివ్వకుండా ఆపుతుందనమాట. కానీ తన మనసులో అయితే 99% యాక్షన్ తీసుకోవాలి అనే ఉంది. బట్ యాక్షన్ తీసుకుంటారు, కొంచెం టైం పడుతుందనమాట. చారియట్. మళ్ళీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తారు. యూనివర్స్ అయితే టైం ఇవ్వలేదు. ప్రజెంట్ అయితే ఇంకా తన ఈగో వల్ల, తన పాస్ట్లో ఏదైతే బిహేవియర్ చేశారో ఆ బిహేవియర్ వల్ల ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనమాట. అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఈ వ్యక్తిని నమ్ముతారా మళ్ళీ? ఎందుకు అంటే కొంచెం కూడా మీ మీద ఎమోషనల్గా ఈ వ్యక్తి ఎప్పుడు కూడా కనెక్ట్ అవ్వలేదు, చూపించలేదు కదా. ఎమోషనల్గా ఎప్పుడు కూడా మీ మీద ఎటువంటి ఎమోషన్స్ చూపించలేదు, ఏ విధంగా ఎమోషనల్గా ఫీల్ అవ్వలేదు మీ గురించి. కాబట్టి ఇప్పుడు ఎలా అనే విధంగా ఈ వ్యక్తి ఆ క్వశ్చన్ మార్క్లో ఉండిపోయారనమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజొనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.